హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చి బియ్యం పిండితో స్నాక్ ఐటమ్స్ 2 రకాలు చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది 10 నిమిషాలు అయిపోతుంది. ముందుగా 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. ఇది వచ్చి స్టోర్ బియ్యము. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకుంది, పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసుకుంది, అల్లము సన్నగా చాప్ చేసుకుంది, 1 స్పూను కొత్తిమీర, కరివేపాకు సన్నగా చాప్ చేసుకుంది. పెసరపప్పు కానీ పచ్చిపప్పు కానీ వేసుకోవచ్చండి. నేను పెసరపప్పు వేసుకున్నాను. కారము, ఉప్పు, ఇది మొత్తాన్ని కలుపుకోవాలి. 1 స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళతో మెత్తగా అనేది కలుపుకోవాలండి. వేడి నీటితో కలపడం వలన అది స్మూత్గా ఉంటుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ముద్దలా అవుతుంది. ఇలా ముద్దలాగా అయినాక ఒక 10 నిమిషాలు అనేది నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక పాలిథిన్ కవర్ వేసుకొని ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ అంత సైజులో మనం ఈ పిండి ముద్దను పెట్టుకొని అండి చేత్తో అయినా ఒత్తుకోవచ్చు. నేనేంటంటే ప్లేట్తో ప్రెస్ చేసేసానండి. అప్పుడు ఈవెన్గా పెద్దదిగా వస్తుందన్నమాట. దానికి హోల్స్ అనేది పెట్టుకొని అట్ల పెండం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాన్ని వేసుకొని ఇది వచ్చి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 2 వైపులా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఇది మామిడికాయ పచ్చడి గుజ్జుతో కానీ టమాటా పచ్చడితో కానీ చాలా బాగుంటుందండి. మిగతా పిండిని చిన్న గోళీలాగా చిన్న ముద్దలు చేసి పక్కన పెట్టుకొని అప్పాల్లాగా ఒత్తుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఇవి వేసేసుకొని ఇది ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇది వచ్చి 2 డేస్ అనేది నిల్వ ఉంటుంది. ఇది వచ్చి ఈజీగా టేస్టీగా క్విక్గా చేసుకోవచ్చు.